సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు పవన్ అభిమానులను నిరాశపరచడమే కాదు, పవన్ లుక్ పై కూడా అతడి వీరాభిమానులు సైతం కంగారు పడేలా చేసింది. అయితే ఈ నెగటివ్ ఫీడ్బ్యాక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు వెళ్ళింది అనుకోవాలి. అందుకే త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమాలో పవన్ ని డిఫరెంట్ గా చాలా అందంగా చూపించాలని ప్రయత్నించాడు. దీనికోసం పవన్ ఆహార నియమాలలో అనేక మార్పులు త్రివిక్రమ్ సూచనలతో ఆచరించడంతో పవన్ లుక్ లో అనేక మార్పులు వచ్చాయని వార్తలు వచ్చాయి. దీంతో పవన్ లేటెస్ట్ లుక్ ఎలా ఉంది అన్న ఆలోచనలు పవన్ అభిమానులలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి సమాధానంగా పవన్ త్రివిక్రమ్ల మూవీ షూటింగ్ స్పాట్ లో పవన్ హడావిడి చేస్తున్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. కాటమరాయుడు సినిమాలో కొద్దిగా బుజ్జిపొట్టతో కనిపించి హడావిడి చేసిన పవన్ ఇప్పుడు ఆ పొట్ట బాగా తగ్గించుకుని సన్నపడడమే కాకుండా సినిమాలో అయినా రాజకీయాలలో అయినా ఎప్పుడు తగ్గాలో లేదా ఎప్పుడు ఎదగాలో తనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు అన్న సంకేతాలు ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కెరీర్ బిగినింగ్ లోనే నటించే అవకాశం రావడం ఎవరికైనా అదృష్టమే. అది కూడా త్రివిక్రమ్ లాంటి అగ్రదర్శకుడు తీస్తున్న క్రేజీ చిత్రంలో నటించే అవకాశం అంటే మాటలు కాదు. నేను శైలజ, నేను లోకల్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న మలయాళ కుట్టి కీర్తి సురేష్ ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ సినిమాలో రొమాన్స్ చేస్తుంది. ఈ చిత్రంలో నటించేందుకు గాను బరువు తగ్గాలని త్రివిక్రమ్ ఆమెకు కండిషన్ పెట్టాడట. మొదటి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ఈ చిత్రం కోసమే క్రాష్ డైటింగ్ ద్వారా చాలా బరువు తగ్గింది. ప్రస్తుతం స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్న కీర్తి సురేష్ ఈ చిత్రంలో ఎలా కనిపిస్తుందనేది ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఈలోగా ఆమె చేస్తున్న బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా తను ఎలా ఉందో అనే సంగతి క్లియర్ గా తెలిసొస్తుంది. స్లిమ్ లుక్ లో మరింత క్యూట్ గా కనిపిస్తున్న కీర్తి సురేష్ ఈ చిత్రంతో టాలీవుడ్ టాప్ ప్లేస్ కు వెళ్లిపోతుందనే అనిపిస్తుంది.